హలో అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి మేము లాస్ట్ మంత్ అనుకోకుండా ఒక ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్ ఏంటంటే శ్రీశైలము 20th సండే రోజు స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 5:36కి అలా స్టార్ట్ అయ్యాము. మేము, మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము 3 కార్లలో అనమాట. మా అక్క వాళ్ళు మేము ఖమ్మం నుంచి వస్తున్నాం కదా, మేము అందరం కలిపి ఒక కార్లో ఉన్నాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరు కలిపేమో ఒక కార్లో ఉన్నారు. మా పెద్దనాన్న వాళ్ళేమో వాళ్ళ కార్లో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో మార్నింగ్ 5కి అలానే స్టార్ట్ అయిదాం అనుకున్నాము, కానీ ఇంకా చిన్న పిల్లలతో లేట్ అయిపోయింది. అందులోనూ ఇంకా నేను, మా అక్క ఏం చేసామంటే టిఫిన్, మార్నింగ్ చేయడానికి టిఫిన్, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాము. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ వల్ల కూడా కొంచెం లేట్ అయిపోయింది మాకు. మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళేమో ఎప్పుడో రెడీ అయిపోయి వచ్చి పెట్రోల్ బంక్లో మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. చూడండి, ఒకళ్ళ మొహానికి కూడా నవ్వులేదు. మమ్మల్ని కొట్టే అంత కోపంతో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయిదాం అనుకుంటే ఇంత టైం చేశారు మీరని వాళ్ళ కోపం వచ్చింది అనుకుంటాం మా మీద. మా పెద్దనాన్న వాళ్ళ కారేమో ముందు వెళ్ళిపోయింది. మేము చిన్నగా వెళ్తుంటాం, మీరు వచ్చేయండి అని. ఇంకా వాళ్ళేమో వెళ్ళిపోయారు. మేమేమో 2 కార్లకి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్దాం, అసలే దూరం కదా వెళ్ళేది, ఇంకా మధ్యలో ఎందుకు ఆగడం అని చెప్పేసి 2 కార్లు ట్యాంక్ ఫుల్ చేయించామన్నమాట. ఇంకా 2 కార్లకి ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా పెట్రోల్ బంక్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. మా చిన్నోడు మా కార్ నుంచి మా అమ్మ వాళ్ళ కార్లోకి షిఫ్ట్ అయిపోయాడు. మా వాళ్ళు మేము రెడీ అయ్యి వచ్చాము, మీరు ఇంకా రాలేదని ఎన్ని ఫోన్లు చేశారో మాకు. కానీ ఇంకా కలిసిన తర్వాత ఒక్క మాట కూడా అనలేదు, అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయాము పెట్రోల్ బంక్ నుంచి. మా బుడ్డే కార్లో లేకపోయేసరికి మాకేదో వెల్తిగా ఉంది, ఎంతో మంది కార్లోంచి వెళ్ళిపోయినట్టే అనిపించింది. ఇంకా చూడండి మా కార్ని మా వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు. దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా, ఏం తినకుండా. ఇంకా అందరికీ ఆకలేస్తుందేమో అని నేను, మా అక్క అనుకుంటున్నాము. కాకపోతే ఒక్కరు కూడా ఆకలేస్తున్నాయి ఆపుదామని అనట్లేదు. మా వారిని అడిగితే మాత్రం ఆకలి ఆకలి అంటున్నారు. ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆగుదామని అందరం అనుకున్నాం అనమాట. ఇంకా మేమైతే నల్గొండలోకి ఎంట్రీ అయిపోయాము. ఈ నల్గొండ ఫస్ట్ టైం చూశాను నేను. ఈ నల్గొండకి ఇంత ముందు నీలగిరి అని పేరుండేదంట. ఎందుకంటే ఇక్కడ నల్లటి కొండలు ఉన్నాయి, అందుకే ఆ కొండల వల్లనే నీలగిరి అని పేరుండేది. ఇంకా రాను రాను నల్గొండగా పేరు మారిపోయిందంట. ఇక్కడ సెంటర్ లో ఫ్లాగ్ పక్కన రైట్ సైడ్ ఒక క్లాక్ టవర్ కూడా ఉంది, ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంకా నల్గొండలో ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆగుదాం, అక్కడ టిఫిన్ చేద్దాం అనుకున్నాము మేమందరము. ఇంకా అందరం ఎక్కడ బాగుందా ప్లేస్ అని వెతుకుతా ఉన్నాం అనమాట. ఎక్కడ చూసినా కూడా ప్లేస్ కరెక్ట్గా లేదు. ఇంకా కొంచెం దూరం వెళ్తే బాగుంటుందేమో, కొంచెం దూరం వెళ్తే బాగుంటుందేమో అని ఇంకా చాలా దూరం వచ్చేసాము. చాలా దూరం వచ్చిన తర్వాత అక్కడ ఒక మాకు మంచి ప్లేస్ కనిపించింది అనమాట. రోడ్డు పక్కనే చాలా వెడల్పు నార్మల్ ప్లేస్ ఉందనమాట. ఇంకా అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వెహికల్స్ డిస్టర్బెన్స్ కూడా ఉండదని ఇంకా ఇక్కడ టిఫిన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా ఇంటి దగ్గర నుంచే చేపలు తీసుకొచ్చుకున్నాము. ఇంకా చేపలు వేసుకొని ఇంకా దాని మీద అందరం కూర్చొని టిఫిన్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక లారీ కనిపిస్తుంది కదా, ఆ లారీ నిండా బత్తాయిలు ఉన్నాయనుకుంటా. ఫుల్గా లోడ్ వేసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే మాకు ఎలా తెలిసిందంటే అక్కడ మొత్తం కింద బత్తాయిలు పడి ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకా మేము బత్తాయి పండ్ల లోడ్ ఏమో అనుకున్నాము ఆ లారీని చూసి. ఇంకా టిఫిన్ కోసం అని మేము ఇంటి దగ్గర నుంచి ఏమేమి స్పెషల్స్ తీసుకొచ్చామంటే పులిహోర, ఇంకా పూరీలు అనమాట. మా పెద్దమ్మ కూడా పూరీలు చేసుకొని వచ్చింది. పూరీ కాంబినేషన్ లో ఆలు కర్రీని తీసుకొచ్చింది. మేమేమో పూరీ కాంబినేషన్ లో పప్పు తీసుకొచ్చామన్నమాట. ఇంకా అందరం కలిసి మంచిగా తిన్నాము. ఇంకా ఇదే టిఫిన్ మనం బయట హోటల్లో చేయాలంటే ఎన్ని వందల ఖర్చు అయ్యేదో. ఇంకా నేను, మా అక్క మార్నింగ్ ఇంటి దగ్గర ఒక 1 hour కష్టపడడం వల్ల మన ఇంటి ఫుడ్, అది హెల్దీ ఫుడ్, మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయగలిగాము. అదే ఇంకా బయట తినాలంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, బయట ఫుడ్ వాళ్ళకి పడుతుందో పడదో అని చెప్పేసి ఒక 1 hour కదా మనం స్ట్రెయిన్ అయ్యేది. ఇంకా ఏం కాదులే, లేట్ అయినా కొంచెం లేట్ అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏం కాదు కదా, మనం హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది జర్నీలో. ఇంకా జర్నీలో ఏ ఫుడ్ తిన్నా మనకి అంత పడదు కదా, ఇంటి ఫుడ్ అయితే ఏం కాదని ఇంకా నేను, మా అక్క ఇలా ప్రిపేర్ చేసామన్నమాట. మనం ఇలా టూర్లకు కానీ లేకపోతే లాంగ్ జర్నీస్కి కానీ వెళ్ళినప్పుడు ఇలా ఇంటి ఫుడ్ని ప్రిఫర్ చేయడం చాలా మంచి విషయం అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇది బెటర్ ఆప్షన్. ఇంకా అందరం టిఫిన్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకా మేము కింద వేసిన మ్యాట్స్ అన్ని తీసేసి ఇంకా ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. ఎంత ఒక 1 hour పాటు ఇక్కడ స్పెండ్ చేసాము. మంచిగా హ్యాపీగా అనిపించింది ఇలా బయట కూర్చొని తినడం. ఇంకా టిఫిన్ చేయగానే స్టార్ట్ అయ్యాం కదా, నేను మా వారు కార్ చేంజ్ కావాల్సి
వచ్చింది. మేమిద్దరం కలిసి మా అమ్మ వాళ్ళ కార్లోకి వచ్చేసాము. మా అత్తయ్య కంట ఈ కార్లో పడట్లేదంట, ఏసీ ఫుల్ అయిపోయింది, ఇంకా వామిటింగ్ వచ్చేలాగా ఉందని చెప్పేసి మా అక్క వాళ్ళ కార్లోకి వెళ్ళిపోయింది. ఇంకా నేను మా వారే మా అమ్మ వాళ్ళతో ఈ కార్లోకి వచ్చేసాము. మా పెద్దోడు కూడా మాతో వచ్చాడు. మా చిన్నోడేమో ఈసారి ఆ కార్లోకి వెళ్ళిపోయాడు. మేము ఒక దగ్గర నలుగురం ఒకే దగ్గర ఉండడం అసలు కుదరట్లేదు అనమాట. ఇంకా ఈ నల్గొండలో బత్తాయి తోటలు కూడా చాలా ఫేమస్ అంట. ఇక్కడ బత్తాయి తోటలు చాలా ఉంటాయంట. మా దగ్గర పత్తి మిరపకాయ ఎలానో ఇక్కడ బత్తాయి తోటలు అలా ఎక్కువగా ఉంటాయంట. ఇంకా చాలా బత్తాయి తోటలు ఉన్నాయి. అలా కొంచెం దూరం వచ్చాక ఒక 1 hour జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా నాన్న ఎంతసేపు ఇలా కూర్చుంటాము కార్లో, కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒక టీ షాప్ దగ్గర ఆపి టీ తాగుదామన్నారు. టీ షాప్ రాగానే అక్కడ కార్ ఆపారు. మా వాళ్ళంతా టీ తాగుతున్నారు. మా అక్క వాళ్ళు మా పెద్దనాన్నలు వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళ కార్లు ముందలున్నాయి, మా కారు వెనక్కుంది కదా, ఇంకా మేము ఒక్కళ్ళమే ఆగాము. వాళ్ళకి చెప్పలేదు మేము ఆగామని, వాళ్ళేమో వెళ్ళిపోయారు. నేనేమో టీ తాగనన్నమాట. నా కోసము థమ్స్అప్ తీసుకున్నాను. ఎలాగో ఎంటీ స్టమక్ కాదు కదా, కొంచెం థమ్స్అప్ తాగితే కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుందని నాకేమో థమ్స్అప్ తీసుకున్నా. మా పెద్దోడేమో ఇంకా వాడు కూడా టీ వద్దన్నాడు. ఇంకా మా మోక్షి కూడా నేను తాగే థమ్స్అప్ లోనే కొంచెం వాడు కూడా తాగాడు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా, మా దగ్గర పెద్దోడు ఉన్నాడు. మా అక్క వాళ్ళ కార్లో ఇంకా 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ కావాలన్నట్టు మా వారు బ్రెడ్ కొన్నారనమాట. ఆ బ్రెడ్ మేము చూసుకోలేదు, కార్ ఎక్కాక చూసుకున్నాము. ఆ బ్రెడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. దిల్ పసందులు అవి ఉంటాయి కదా, అవన్నమాట. ఇంకా ఖరాబ్ అయిన బ్రెడ్ కదా అని పడేసాము వాటిని. ఇంకా కొంచెం టీ బ్రేక్ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా కాసేపట్లో డిండి ప్రాజెక్ట్ వచ్చేసింది. ఇంకా అక్కడ టీ తాగి స్టార్ట్ చేసిన జర్నీ మళ్ళీ వచ్చి ఇక్కడ డిండి ప్రాజెక్ట్ దగ్గర ఆగాము. మా వాళ్ళైతే టిఫిన్ చేసి స్టార్ట్ చేసిన జర్నీ ఇంతవరకు ఎక్కడ ఆగలేదు. మేమన్నా మధ్యలో 1 place లో ఆగాము. ఇంకా ఇక్కడ కార్లు ఆపేసి డిండి ప్రాజెక్టు చూద్దామని దిగామన్నమాట. ప్రాజెక్టు చూడాలంటే పైకి ఎక్కాలి. వామ్మో, ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కడం ఎంత కష్టంగా ఉందో అసలు. ఆ స్టెప్స్ మామూలుగా లేవు, ఎక్కడానికి చాలా హార్డ్ గా ఉన్నాయి. పిల్లలైతే చకచకా ఎక్కేశారు. మాకే చాలా కష్టంగా అనిపించింది ఎక్కడానికి. ఇంకా మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా బాగానే ఎక్కారు. మా బుడ్డే చూడండి మాకంటే ముందే ఎక్కేసి మమ్మల్ని చూస్తున్నాడు పై ఉండి. ఇంకా మేము వెళ్ళిన టైంలో వర్షాలు అంతగా లేవన్నమాట. మేము వెళ్ళే టైంలో అసలు వర్షాలు పడకపోవడంతో వాటర్ ఏమంత పైకేం లేవు, నార్మల్ గా ఉన్నాయి. మా వారు మంచిగా పైకెక్కి రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ మా 2 పిల్లల్ని మేమే పట్టుకోవాలన్న బాధ లేదు ఈసారి, ఎందుకంటే మేము అందరితో కలిసి వచ్చాం కదా, మా వాళ్ళు పట్టుకుంటారు అన్న ధైర్యం అనమాట మాకు. అందుకే నేనే వీడియో తీసుకుంటున్నా. మా వారే మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. మా పిల్లలిద్దరినే మా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ ఒక రూమ్ లాగా ఉందన్నమాట. అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా చుట్టూ ఉన్న ప్రాజెక్ట్ అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే భలే చల్లగా ఉంది అసలు. చుట్టూ 4 sides వాటరే ఉన్నాయి కదా, అందుకే అనుకుంటా ఇక్కడ భలే చల్లగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఫిషెస్ అన్ని చనిపోయి వాటర్ లో పైకి తేలాయి, వైట్ గా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి వైట్ గా, అవి మొత్తం ఫిషెస్ అన్నమాట. అవి ఎందుకు అలా చనిపోయాయో కానీ చాలా ఫిషెస్ అసలు. ఇక్కడ నుంచి చూస్తుంటే కింద నుంచి క్లియర్ గా కనిపిస్తున్నాయి మనకి. ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేటప్పుడే కష్టం అనుకున్నా, ఇంకా దిగేటప్పుడైతే చాలా కష్టంగా ఉన్నాయి. దిగుతుంటే ముందుకి బోర్లా పడిపోతామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా నాకు దిగడమే కష్టంగా ఉందంటే మా అక్క వచ్చేసి మన ఇద్దరం కాంపిటీషన్ పెట్టుకుందాం, ఎవరు ఫాస్ట్గా దిగుతారో కిందికి అని అన్నది. ఇంకా చూడండి ఎలా ఉరుకుతున్నామో, ఇంకెవరు గెలుస్తారు కాంపిటీషన్లో. మా అక్కనే గెలిచింది, తను ఈజీగా దిగింది. నాకు మాత్రం చాలా కష్టం అనిపించింది ఎందుకో మరి అలా దిగడం. మా వాళ్ళు మాత్రం అందరూ ఒకేసారి దిగలేదు, తాపుకొక్కలు దిగారు. అందరూ దిగి వెళ్ళి కార్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం వెళ్ళడానికి మధ్యలో ఎక్కడెక్కడ ఆగాము, ఏ ప్లేసెస్ చూసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది, మళ్ళీ లెంత్ ఎక్కువైతే ఎవరు చూడరు కదా. ఓకే అండి, మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీశైలం ట్రిప్లో మరో పార్ట్తో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.